యోహానును మరిగే నూనెలో వేసినా కూడా అతనికి ఏం కాలేదని మీకు తెలుసా? అది సాధారణ విషయం కాదు. మరిగే నూనె అంటే మన చర్మం వెంటనే కాలిపోతుంది, భరించలేని నొప్పి, ప్రాణం కూడా నిలవదు. కాని యోహాను ఆ అగ్ని వంటి నూనెలో కూడా కాలిపోలేదు. ఇది ఒక అద్భుతం మాత్రమే కాదు, అతని విశ్వాసానికి ఒక గొప్ప సాక్ష్యం. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఒక ప్రశ్న: ఇంత గొప్ప దర్శనమైన ప్రకటన గ్రంథం దేవుడు ఎందుకు యోహానుకే ఇచ్చాడు? ఈరోజు మనం యోహాను గురించి తెలుసుకుందాం. ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన ఆ గొప్ప విశ్వాసి యోహాను సాధారణ వ్యక్తి కాదు. అతడు యేసుక్రీస్తు యొక్క ప్రేమించిన శిష్యుడు. ఎందుకంటే యేసుతో అతనికి ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఆయనతో కలిసి నడిచినవాడు, ఆయన అద్భుతాలను చూసినవాడు, చివరకు శిలువ వద్ద కూడా నిలిచినవాడు యోహాను. యేసు తన తల్లిని కూడా యోహానుకే అప్పగించాడు. అంత విశ్వాసపాత్రుడు, అంత దగ్గర వ్యక్తి. యోహాను అపోస్తలుడు, ప్రియ శిష్యుడు, ప్రకటన యోహాను అనే పేర్లతో కూడా ప్రసిద్ధి. అతనే సువార్తను, పత్రికలను, అలాగే ప్రకటన గ్రంథాన్ని వ్రాసినవాడు. కాని యోహాను జీవితం సులభం కాదు. క్రీస్తు శకం మొదటి శతాబ్దం చివరలో రోమా చక్రవర్తి డోమిషియన్ తనను దేవుడిగా ఆరాధించమని ఆజ్ఞ ఇచ్చాడు. కాని యోహాను మాత్రం యేసే ప్రభువు అని నిలబడ్డాడు. అందుకే అతనిని శిక్షించారు, మరిగే నూనెలో వేశారు. అయినా అతని విశ్వాసం కాలిపోలేదు, అతని నమ్మకం విరగలేదు. శ్రమలలో కూడా వెనక్కి తగ్గని విశ్వాసి, మరియు దేవునికి పూర్తిగా అంకితమైన హృదయం కలిగినవాడు. అందుకే ఇంత గొప్ప ఆత్మీయ రహస్యాలను దేవుడు అతనికి వెల్లడించాడు. అతను దేవునికి నిబద్ధుడిగా నిలిచాడు. అందుకే చివరకు అతనిని పట్మోస్ అనే ద్వీపానికి పంపించారు. ఎందుకంటే అతను దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఆపలేదు, యేసు గురించి సాక్ష్యం చెప్పడం ఆపలేదు. పట్మోస్, ఒంటరితనం, శ్రమలు, నిర్బంధం. కానీ అదే స్థలం అతని జీవితంలో గొప్ప మలుపు అయ్యింది. ఎందుకంటే యోహాను ఒక ప్రత్యేక వ్యక్తి. అందుకే దేవుడు అతనిని ఎంచుకున్నాడు, అతనికి మహిమగల దర్శనమిచ్చాడు. అదే ప్రకటన గ్రంథం. శిక్షగా పంపిన స్థలం ఆశీర్వాద స్థలంగా మారింది. శ్రమలు మహిమకు మార్గమయ్యాయి. ఇది మనకు ఒక గొప్ప పాఠం. మనము కూడా విశ్వాసంగా నిలబడితే దేవుడు మన జీవితాన్ని ఉపయోగిస్తాడు. ఇప్పుడు ప్రశ్న: యోహాను పట్మోస్లో ఏమి చూశాడు? అదే ప్రకటన గ్రంథం ప్రారంభం. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ చేయండి. కిడ్స్ గాస్పెల్ ట్యూన్స్.